హాయ్ అండి, ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి. నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే ఫంక్షన్లో దొండకాయ ఫ్రై ఏ విధంగా చేస్తారో నేను మా చుట్టాల ఇంటికి వచ్చానండి. ఈరోజు ఒక చిన్న వీడియో తీసి మీ అందరి కోసం పెడుతున్నాను. మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి దొండకాయ ఎప్పుడు ఎంత బాగుందో దొండకాయ ఫ్రై. ఇది ఫంక్షన్ స్టైల్ దొండకాయ ఫ్రై అండి. చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా సింపుల్ అండి ఈ ఫ్రై. ఫస్ట్ ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. దొండకాయ పొడవుగా చీరికల కింద కోసి కట్ చేసి పొడవుగా కట్ చేయాలండి. తర్వాత ఎర్రగా వేపుకోవాలి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఎర్రగా వేపుకొని తీయాలి. అది వీడియో తీసాను కానీ క్లిప్పింగ్ మిస్ అయిందండి, అదే పెట్టలేకపోయాను. తర్వాత పోపు చూడండి వీళ్ళు ఎంత శ్రద్ధగా వేపుతున్నారు. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చిత్తకొట్టిన వెల్లుల్లి గబ్బాలు కూడా వేసి చాలా నీట్గా వేపుతున్నారండి. నేను అసలు పోపు పెట్టడం ఇంట్రెస్ట్గా తీసాను దగ్గరగాను. చాలా నిదానంగా పోపు వేపడంలో కూడా చాలా బాగా వేపుతున్నారు అనమాట. చూడండి పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నారు. పచ్చిమిర్చి, వెల్లుల్లి గబ్బాలు చితక్కొట్టు వేశారు. కొబ్బరి వేపడం ఎలా అంటే కొద్దిగా ఆయిల్ ఉంచి మూకిట్లో బాగా ఎర్రగా వేగనిచ్చి కలిపారండి. దానిలో దొండకాయ ముక్కల్లో కరివేపాకు, చితక్కొట్టిన వెల్లుల్లి గబ్బాలు కూడా వేసారు. వేసి చక్కగా వేపుతున్నారు. పోపు కరివేపాకు వేసి దీనిలో వీళ్ళు వేయలేదు కానీ వేరుశనగ గుళ్ళు కూడా వేపేసి కలుపుకోవచ్చు అని అంటున్నారు. ఇక్కడైతే వేయలేదు కానీ చూడండి ఎంత బాగా వేపుతున్నారో పోపు. అంతేనండి, చాలా సింపుల్ అండి. అసలు ఇందులో తెలియకపోవడానికి ఏమీ లేదు. అసలు చాలా చిన్న వీడియో ఇది. చాలా చూడండి ఈ విధంగా వేపేసి దొండకాయ ముక్కలు కొబ్బరి కలిపిన దాంట్లో ఈ పోపు కలిపేయడమేనండి. అంతే, అయిపోయింది దొండకాయ వేపుడు. పెద్ద వేపలేదు కూడానండి, వేసి కలిపేసి తీసేశారు. మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి.